పర్సనల్గా స్టార్టింగ్ మన సిస్టంలో అయితే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళాలి ప్రాబ్లమ్ ఏమైనా వస్తే, తర్వాత లెజిస్లేటివ్, దాని తర్వాత జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ లైక్ వైస్ ఛాన్సలర్, JNTH సార్ని ఎల్సి పర్సనల్గా మీట్ అయ్యి మెమోరాండం కూడా సబ్మిట్ చేశాం. సార్ నోటీసెస్ కూడా ఇష్యూ చేశారు, షోకాస్ నోటీసెస్ ఇష్యూ చేశారు. బట్ ఇన్ రిప్లై ఇంజనీరింగ్ కాలేజ్ మనీ కలెక్ట్ చేయలేదని కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ రిప్లై ఇచ్చారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం కలెక్ట్ చేశాము, బట్ అది స్టూడెంట్స్ కి మెటీరియల్స్ ప్రొవైడ్ చేశారని చెప్పారు. బట్ అకార్డింగ్ టు రూల్స్ బుక్ మాత్రం అసలు మనీ కలెక్ట్ చేయడానికి అసలు ఏ ప్రొవిజన్ కూడా లేదు. బట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఫ్రాడ్. అండ్ ఇంకా కరెక్ట్ టర్మ్స్ లో చెప్పాలి అని అంటే ఇది స్కామ్ లాంటిదే. బట్ ఇది ఈ ఇయర్ స్టార్ట్ కాలేదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఒకవేళ అడ్రస్ చేయలేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బి టర్న్ ఇన్ టు ఎ క్రైసిస్. సో యాజ్ ఏ విజనరీ మన హానరబుల్ సీఎం సార్ ఏ ఇష్యూ తీసుకున్నా యాజ్ ఏ హోల్ స్టేట్ తెలంగాణ సీఎం సార్ ఏ ఇష్యూ తీసుకున్నా యాజ్ ఎ స్టేట్ హోల్ గా చూస్తారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ జనసేన పార్టీ చాలా కాలేజెస్ వాళ్ళకి పొలిటికల్ పార్టీస్ కి కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ హెడెడ్ బై సమ్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. సో ప్రాబ్లం ఏంటి అని అంటే స్టూడెంట్స్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం దే ఆర్ యూజింగ్ బుల్లింగ్ టెక్నిక్స్ లైక్ మార్క్స్ తక్కువ వేస్తాం, సస్పెండ్ చేసేస్తాం, హాల్ టికెట్స్ ఇవ్వము, లేకపోతే పేరెంట్స్ ని పెద్ద పెద్ద మాటలతో బెదిరించడం. సో సైకలాజికల్ గా స్టూడెంట్ నేచర్ అంటేనే క్వశ్చనింగ్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ నే దే ఆర్ టేకింగ్ అవే, దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్.